హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ర్యాపిడో ఫుడ్డీ. నేను అన్నోన్ పర్సన్స్తో ఫుడ్ బ్లాగ్ చేస్తాను. మస్తు మందిని అడిగినా భయ ఫస్ట్ డే మస్తు ట్రై చేసిన తర్వాత ఫస్ట్ డే ఎవ్వరు రానన్నారు. మళ్ళీ సెకండ్ డే ట్రై చేసిన ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఒక్క పర్సన్ ఓకే అన్నాడు, వస్తా అన్నాడు. వీడియో అయితే అట్లా వచ్చింది. లైక్ చేసాం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ర్యాపిడో యాప్ ఓపెన్ అవుతుంది. మనకి ఆర్డర్లు వాడాలంటే మన అక్కడ ఆన్ డ్యూటీ అని ఉంటుంది. ఆన్ డ్యూటీ ఆన్ అయిపోయింది. అప్పుడే మనకు అనేది ఆర్డర్లు రిసీవ్ అవుతుంటాయి. అప్పుడు ఆన్ డ్యూటీ ఆన్ చేస్తేనే. ఇప్పుడు వచ్చేసి మనం ప్యారేజ్ దగ్గర ఉన్నాం. మెయిన్ థింగ్ నాకు ఫస్ట్ టాస్క్ ఏంటంటే నాకు లేడీస్ పడదని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను మాట్లాడలేకపోతా. మెయిన్ థింగ్ ఏంటంటే సింగిల్ బ్రో, నేను లేడీస్ ఎక్కువ కన్వర్సేషన్ చేయలేను. ఆర్డర్ పడ్డది యాక్సెప్ట్ చేయాలా వద్దన్నట్టు. కానీ అట్ లాస్ట్కి యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ చేసిన తర్వాత నాకు మెయిన్ థింగ్ ఏం ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతున్నా లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయాము, రెడీ అయిపోయినా. అది వచ్చేసి కిమ్స్ కాడ పడ్డది లొకేషన్, వచ్చేసి పికప్ లొకేషన్. నేను ఏం ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు ఆడ లేడీ ఉందా, బాయ్ ఉన్నాడా, ఇట్లా వేసి అయితే పోతున్నా. కానీ నాకైతే చిన్న ఫియర్ అవుతుంది, నేను అడగానా అనేది. మెయిన్ థింగ్ నాకు అది ప్రాబ్లం అవుతుంది. అట్లా వచ్చేసిన లేడీ పడ్డది. నేనైతే అడగలేకపోయినా. మెయిన్ థింగ్ పికప్ ఆమెను ఎక్కించుకున్నా, డ్రాప్ చేసిన. మధ్యలో నేను అడుగుదాం అనుకున్నా, అడగలేకపోయినా. అదొకటి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లేడీ పడి నుండే, ఆమెను అడగలేకపోయినా. తర్వాత ఇంకొక పర్సన్ ఉండే, ఆయనని అడిగితే ఏమన్నాడు అంటే నాకు ఇప్పుడు ఆయనకు అర్జెంట్ వర్క్ ఉంది, అది పెట్టలేకపోయినా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని తీసేసినుండే అంతే. అది ఆయన బి కాదన్నాడు. మళ్ళీ ఇంకొక అంకుల్ ఆయన బి కాదన్నాడు. ఇక ఏం చేస్తా, వాళ్ళ అసలు అవుతుందా కాదన్నట్టు ఉంది నా పొజిషన్. కంప్లీట్ చేద్దామని అయితే కూర్చున్నా. మళ్ళీ లాస్ట్కి ఇంకొక ఆర్డర్ పడి, అది బి మళ్ళీ పార్సలే పడ్డది. ఎన్ని పార్సల్ పడ్డాయి, మస్తు పార్సల్లే పడ్డాయి నాకు. వాళ్ళు ఎందుకేమో మళ్ళీ ఇట్లా వేసి కంప్లీట్ చేద్దామని చూసిన, కానీ కాలే. ఇప్పుడు టైం వచ్చేసి 11:14 అవుతుంది బ్రో. 11:14 అవుతుంది. ఇట్లా వేసి చూసినా కానీ కాలే. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నేనేమనుకున్నా, ఈజీ అనుకున్నా, మస్తు మంది వస్తారు, ఎవరో ఒకరు వచ్చేసరికి తిని ఫుడ్ లాగ్ చేసేవచ్చు అన్నోన్ పర్సన్ తోటి అనుకున్నా. కానీ అసలు ఒక రోజు వాళ్ళు ఒక మొత్తం 5 to 7 hours అయితే పోయినుండే. అస్సలు కాలే. నేనేంటే మస్తు భయపడ్డా బ్రో. అడగని ఫస్ట్ భయపడ్డా, 2-3. నెక్స్ట్ డే చూద్దాం ఏమైందో. ఈ సెకండ్ డే బ్రో, ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేసిన. మెయిన్ థింగ్ ఏమైందంటే మొత్తం ఫస్ట్ నుంచి ఉన్న ఆడియో మొత్తం నేను మళ్ళీ చెప్పిన. నేను ఆడియో మొత్తం, ఎందుకంటే ఆడియో మొత్తం గలీజ్ వచ్చింది చాలా. మా ఎడిట్ చేసిన వీడియో చూసుకోలే నేను. వచ్చి ఎడిట్ కోసం కూర్చునే వారికి ఏమైపోయింది, ఆడియో మొత్తం చాలా గలీజ్ వచ్చింది. మళ్ళీ ఆడియో పెట్టిన. ఈ ఆర్డర్ ఉంది కదా, ఈ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ పడంగానే. ఈ కస్టమర్ ఏమన్నా అంటే వద్దాం అనుకుండు, కాకపోతే ఆయనకి అర్జెంట్ పోయేది ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆయన వద్దాం అనుకుండు. ఆయన నంబర్వి తీసుకుండు. నెక్స్ట్ ఎప్పుడైనా ఆయనతో వీడియో చేస్తే పక్కా పెడతా, వీడియో కన్ఫామ్గా పెడతా. మళ్ళీ వాళ్ళు ఏమైపోయింది, వాళ్ళు ఎక్కువ పార్సల్స్ పడ్డాయి. మెయిన్ థింగ్ నిన్న కొంతమంది నేను అడగలేకపోయినా కొంతమందిని, మళ్ళీ కొంతమందిని అట్లయింది కదా. వాళ్ళు ఏమైందంటే మెయిన్ థింగ్ మళ్ళీ ఎక్కువ శాతం పార్సల్స్ పడ్డాయి. ఎక్కువ ట్రావెలింగ్ వాళ్ళే మెయిన్ థింగ్. ఈ అంకుల్ ఉన్నాడు కదా, ఈ అంకుల్ని అడిగినా బ్రో. అడిగితే ఏమైంది, అంకుల్కి అర్థం కాలే. అంకుల్కి అర్థం కాకపోయారు. నాకేమనిపించింది, చెప్పడం కరెక్ట్ చెప్పలేదా అనుకున్నా ఫస్ట్. నాకు అట్లా అనిపించింది. ఇక అట్లా ఇస్తే అయితే అంకుల్ రానంటే నేను లైట్ తీసేసుకున్నా. అన్నోన్ పర్సన్ తోటి ఫుడ్ బ్లాగ్ తీస్తుంటా. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేస్తారా అని. ఏం చేయాలంటావు? ఇప్పుడు ఏం లేదు, తినాలేడన్న అంతే. తిందామా? నీకు అంటే నీకు తెలిసి ఉంటుంది ఏరియా లేదు బెస్ట్ అట్లా. అంటే మినిమం 500 లోపల, అంత బడ్జెట్ లేదు. 500 మండి తిందామా? మండియా? ఎక్కడ ఉంటుంది బెస్ట్ మండి? ఇక్కడ ముందర లెఫ్ట్కి జైన్ మండియా? ఓకే బ్రో, కూదాం నాడు. ఇది వచ్చేసి గిస్మత్ జైల్ మండి. ఇది
ఇది వచ్చేసి దిల్షుక్ నగర్లో ఉంది, మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను పిల్లర్ నెంబర్ చూపించిన, కానీ పిల్లర్ నెంబర్ గుర్తులేదు. దీని పక్కకు వచ్చేసి మల్బార్ జ్యువెలర్స్ గోల్డ్ షాప్ ఉంది, పక్కకే ఉంటుంది మీకు ఎగ్జాక్ట్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో. జైల్ మండి ఎట్లుంటుంది ఏంది కథ లోపల పోయి చూసాం. ఇక లోపలికి ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్లో మొత్తం జైల్ సెటప్స్, గన్స్, వెయిటర్స్ ఏమో మొత్తం ఇట్లా మంచిగా ఒక వైబ్ దేనికి వాళ్ళకి మంచిగా అది చేసిర్రు, ఖైదీ డ్రెస్లు వేసేసిర్రు. ఇక్కడ బొమ్మ వేసి ఖైదీ, గన్లు, మంచిగా ఒక వైబ్ వస్తుంది. అరే అమ్మ జైల్లో కూర్చొని తింటున్నాం అన్నట్టు పెట్టేసిర్రు. అదొకటి. పోలీస్ డ్రెస్ వేసారు బొమ్మకి, పోలీస్ డ్రెస్ వేసి బొమ్మకి వేసి పెట్టేసిర్రు. మొత్తం అయితే జైలు సెటప్ చేసిర్రు మంచిగా నీట్ ఒక వైబ్. ఇప్పుడు నాకు నేను చేసిన బ్లాగ్ నేనే చేసుకోవాలి. ఏం కాదు పెట్టేసారు. ఏ వద్దు బ్రో, ఏం కాదు బ్రో, నేనే పెట్టుకుంటా. కానీ నువ్వు దీని నీ ఇష్టం బ్రో. నువ్వు నీతో ఎక్స్పీరియన్స్ చేయాలంటే నీ లెక్క తింటే నేను వెళ్ళేది. నేనైతే లెవెల్ 30 దాకా ట్రై చేసిన. లెవెల్ 30 దాకా నైట్ 11:30 అంటున్నావు. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది, 3 బ్యాటరీస్. అర్థం కాలేదు నాకు ఏంటి. వాళ్ళకి అనుకున్నా ఎవరన్నా స్టూడెంట్ టైప్ ఎవరన్నా ఒకరు దొరకారా అనుకున్నాం. లక్కీగా నువ్వు దొరికినప్పుడు నిజంగా తెలుసు వాళ్ళు లాస్ట్ ఫినిష్ కాదనుకున్నాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? చంద్రకాంత. ఎట్లా అనిపించింది బ్రో మంది? మంచిగా ఉండే బ్రో మంది. గట్టిగా బ్రో వినవాడాలి, లేకపోతే మంచిగా ఉంది మంది. మంచిగా ఉందా? ఓకే బ్రో, వాళ్ళైతే అన్నోన్ పర్సన్ ఏం బ్రో? చంద్రకాంత్ తోటి అయింది. నెక్స్ట్ టైం ఎవరు వస్తారో చూద్దాం. యాక్చువల్ జైలు ఉన్నాం మనం. జైల్లో ఉన్నాం చూడండి, జైలు టైప్ ఉన్నాం. మండి అయితే బాగుంది.